హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. 1 యోహాను 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. హల్లెలూయా. ఏందట? ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమింతుము అంటే ఒకరిని ఒకరం ప్రేమించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలిగి ఉన్నదట. దేవుని మూలముగా కలిగిన ప్రేమ అది మనకు దేవుడు ఇచ్చింది కాబట్టి దేవుని మూలముగా కలిగిన ప్రేమ మనం కూడా ఒకరినొకరం ప్రేమించుకోవాలని దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తుంది. ఇంకా చదువుకున్నట్టయితే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. హల్లెలూయా. దేవుడట ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన్ని మనం ప్రేమించినప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాము. మనం ఆయన్ని ప్రేమించకపోతే ఆయన వాక్యాన్ని మనం ధ్యానించలేము. ఆయన ప్రేమను మనము తెలుసుకోలేము. ఆయన ప్రేమ ఏమై ఉన్నదంటే ఇంకా చూసుకున్నట్టయితే మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. హల్లెలూయా. ఏందట? మనము ఆయన ద్వారా జీవించినట్లు ఆయన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎవరి మూలంగా జీవిస్తున్నామంటే ఆయన మూలంగానే మనము జీవిస్తున్నాము. ఆయన ప్రేమ మూలంగానే మనము జీవిస్తున్నాము. చూసుకుందాం. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. హల్లెలూయా. ఏందట? మన పాపముల నిమిత్తము ప్రాయచిత్తం కోసము ఆయన తన కుమారుని పంపి ఉన్నాడట. దేవుడు తన కుమారుని కంటే మనల్ని అతిగా ప్రేమించిండు కాబట్టి ఆయన అద్వితీయ కుమారుని పరలోకం నుండి భూలోకానికి మన కోసం పంపి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం దేవుణ్ణి ప్రేమించలేదు కానీ దేవుడట మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించి మన కోసం వచ్చి మన పాపంలో నిమిత్తము ప్రాయచిత్తము ఆయన భరించుకున్నాడు. ఆయన భరించి మన ప్రాణ నిమిత్తము ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. ఇంకా చదువుకుందాం. ఇందులో ప్రేమ ఉన్నది. ఇందులో ఏమై ఉన్నది? ప్రేమనే ఉన్నది. దేవునిలో ప్రేమ మాత్రమే ఉన్నది. కోపము ద్వేషం ఉండుంటే ఆయన మన కోసం వచ్చేవాడు కాదు. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టేవాడు కాదు. ఆయన మనల్ని ప్రేమించిండు కాబట్టే ఆయన కుమారుని మన కోసం పంపి ఉన్నాడు. మన కోసం ప్రాయచిత్తము దేవుడు పెట్టి ఉన్నాడు. మనల్ని ప్రేమించిండు కాబట్టే ఇది నిజమైన ప్రేమ అని చెప్తున్నాడు. మన కోసం ఎవరు కూడా ప్రాణం పెట్టరు. మనల్ని ఎవరు ఇంతగా ప్రేమించలేరు, ఇంతగా ప్రేమించరు కూడా. దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. ఏందట? దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించినప్పుడు మనము ఒకరినొకరిని ప్రేమించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించిండు, తన ప్రాణాన్ని పెట్టే అంతగా ప్రేమించిండు. మనము ఒకరి ఎడల ఒకరం ప్రేమ చూపించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే ఇంకా ఒకసారి 18 చూసుకుందాం. అందులోనే ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. హల్లెలూయా. ఏందట? ప్రేమలో భయం ఉండదు కానీ పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. అయితే మనం కొన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాం. నేను తప్పు చేశాను, దేవుడు నన్ను చూస్తున్నాడేమో, నాకు ఏ విధమైన బాధ కలుగుతుందో అని కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం. అదేవిధంగా మన ఇంట్లో సమస్యల వల్ల కూడా బాధపడుతూ ఉంటాము. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే నీ తప్పుల్ని ఎంచే ప్రేమ కాదు. దేవుని ప్రేమ నీ తప్పుల్ని ఎంచే ప్రేమ అస్సలే కాదు. అయితే దేవుడు రా అని నీ చేతులు చాపి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా చూసుకుందాం ఒకసారి. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. హల్లెలూయా.
భయపడిన వాడట ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకు భయం అవసరం లేదు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు అన్ని విషయంలో ప్రేమ కలిగి ఉండాలి. ఇతరుల విషయంలో కానీ దేవుని విషయంలో కానీ ప్రతి విషయంలో ప్రేమ కలిగి ఉన్నప్పుడు నీకు ఉన్న భయాలన్నీ పక్కన పెట్టేస్తావు. నీకు భయం అనేది ఇంకా ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా చూసుకుందాం. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. హల్లెలూయా. ఏందట? ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించిండు. మనం ఆయనని ప్రేమించలేదు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఒకరిని ప్రేమించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అలా ప్రేమించినప్పుడు ఏమై ఉన్నామట? అబద్ధికుడమై ఉన్నాము. అబద్ధికుడు అంటే ఏంటిది? అబద్ధం అంటే ఏంటిది? అబద్ధికునికి జనకుడు అని దేనికి పేరు పెట్టబడి ఉన్నది? సాతానికి సంబంధమైనది అబద్ధం. సాతాన్ని ఏమంటారు? అబద్ధాలకు జనకుడు అని అంటాడు. మరి అలాంటి అబద్ధము మన లోపల ఉండొచ్చా? దేవుని ప్రేమ ఉన్నప్పుడు ఆ అబద్ధము మన లోపల ఎందుకు వస్తుంది? అది మనకు కంట్రోల్ చేసుకోవాలి. అది మనల్ని మనము తగ్గించుకొని ఒకరిని ప్రేమించబడాలి. ప్రేమించినప్పుడే దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా చదువుకుందాం. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. హల్లెలూయా. మన సహోదరులను మనం ప్రేమించినప్పుడు చూడని దేవుని ఎలా ప్రేమించగలుగుతాం? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫస్ట్ నీ సహోదరులను, నీ తోటి వారిని నువ్వు ప్రేమించాలి. అప్పుడే దేవుణ్ణి ప్రేమించినట్టు. నువ్వు చూడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నోటి ద్వారా చెప్తున్నావే కానీ మొదటిగా ఆయన ఏందట? ఒకరినొకరిని ప్రేమించుకోమంటున్నాడు. అంటే మనల్ని ప్రేమించిండు కదా దేవుడు. మనల్ని ప్రేమించిండు కాబట్టి ఆయన మన కోసం వచ్చాడు. మరి మనము ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమించినాం అని మనం చెప్తున్నాం కానీ ఒకరినొకరిని క్షమించుకోలేకపోతున్నాం. ఈ రోజులలో అయితే ఒకరి మీద ఒకరు అబద్ధాలు చెప్పుకుంటున్నాం, ఒకరినొకరిని తిట్టుకుంటున్నాం, ఒకరినొకరిని అనేకమైన దూషణకరమైన మాటలు మాట్లాడుకుంటాం. దేవుడు వాక్యం అలా చెప్పట్లేదు. దేవుని వాక్యం ప్రేమ కలిగి ఉండమని చెప్తుంది. నువ్వు ఆ సమయంలో కోపంలో నువ్వు తిట్టినావేమో, ఆ సహోదరుడు నిన్ను తిట్టినాడేమో, కానీ దేవుని వాక్యం ఏమంటుంది? ప్రేమ కలిగి ఉండమంటుంది. ప్రేమ కలిగి ఉన్నప్పుడే కనిపించే నీ సహోదరుతో ఐక్యత కలిగి ఉన్నప్పుడు దేవుని నువ్వు ఖచ్చితంగా ప్రేమించినట్టే. అలా నువ్వు ప్రేమించట్లేదు ఆ సహోదరుని నువ్వు పలకరించట్లేదు, ప్రేమించట్లేదు అంటే నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి కూడా ప్రేమించనట్టే. ఈ వాక్యాన్ని మనం చూసుకుంటే మరి మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే మరి సహోదరులను కూడా ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. ప్రేమించుదాం. మరి ఇంకా చూసుకున్నట్టయితే